హిందూ మనోభావాలు దెబ్బతినేలా ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా హిందువుల ఆవు పేడ తిని అర్థం వాళ్ళ ట్రాప్లో అస్సలు పడకండి. ఇది పక్కాగా ప్లాన్గా జరిగింది. ఒక మతతత్వ పాకుపోయింది అన్నమాట. హిందువులు ముస్లింలు అంచి అల్లరిమోకలు వచ్చి ఆ సీఎం గాని ఇంకొక పెద్ద ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. ఈ టీడీపీని గెలిపించారు. గుళ్ళ ముందరికి వచ్చి ముస్లింల మజీల్ దగ్గరికి వచ్చి 40 సెకండ్లు అస్సలాముఅలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రశాంతతకు మారుపేరైన రాయచీట్లో ఈ విధంగా గొడవలు జరగడం నాకు ఊహ తెలిసింటాల మంచి ఫస్ట్ టైం. ప్లీజ్ దయచేసి హిందువుల్లో కానీ ముస్లింల్లో కానీ అల్లరిమూకలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ట్రాప్లో అస్సలు పడకండి. తరతరాలుగా జరిగిన ఉత్సవంలో గొడవలు లేనిది ఈ ఉత్సవంలో గొడవలు వచ్చినాయంటే ఇది పక్కాగా ప్లాన్గా జరిగింది. రాయచీట్లో హిందూ ముస్లింలు గొడవలే లేవు. వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని, వాళ్ళని విడదీయాలని ఇది పెద్ద పన్నాగం జరిగింది. అందుకనే వాళ్ళ ట్రాప్లో పడాకండి. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే వచ్చింది కూటమి ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం ఒక మతతత్వ పార్టీ అందులో పాకుపోయింది అన్నమాట. ఆ మతతత్వ పార్టీను ఎలా ఆడితే మిగతా పార్టీలన్నీ అలాగే ఆడుతున్నాయి. కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడాకండి. హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండండి. ఆదోని ఎమ్మెల్యే అటువంటి పార్థసారథి అనే ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా మసీదులోంచి అల్లరిమోకలు వచ్చి దాడి చేసినాయంట. ఆడ మ్యాటర్ తెలియకుండా మాట్లాడడం చాలా బాధాకరం. అదే అసెంబ్లీలో ఉండేవాళ్ళు కూడా, సీఎం కానీ ఇంకా ఉండేవాళ్ళు కానీ ఎవరే కానీ దాన్ని వ్యతిరేకించకపోవడం ఇంకొక పెద్ద ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. ముస్లింలు అదే పనిగా ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉన్నా కూడా ఈ టీడీపీని గెలిపించారు. దానికి కృతజ్ఞతలు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు తెలియకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయ్యా ఎమ్మెల్యే గారు, అల్లరి మోకలంటే అవి కాదండి. అల్లరి మోకలలో మాలల్లో ఉన్నాయి కూడా. అంటే ముస్లింలు ఎటువంటి వాళ్ళు గుళ్ళ ముందరికి వచ్చి డ్యాన్సులు వేసేవాళ్ళు, గుళ్ళ దగ్గరికి వచ్చి గుళ్ళ పైన జెండాలు నాటేవాళ్ళు, గుళ్ళ దగ్గరికి వచ్చి డీజేలు పెట్టేవాళ్ళు, వాళ్ళు అల్లరి మోకలు. ముస్లింల మసీదుల దగ్గరికి వచ్చి డ్యాన్సులు వేసేవాళ్ళు, ముస్లింల మస్జిదులపై జెండాలు నాటేవాళ్ళు, ముస్లింల మస్జిద్ దగ్గరికి వచ్చి నినాదాలు చేసేవాళ్ళు, వాళ్ళు అల్లరి మోకలు. ఆడ మ్యాటర్ తెలియకుండా మీరు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇంకొకడు అంటాడు, ముస్లింల నీ అయ్య జాగిరా, మీ ముస్లింల జాగిరా, అది జాగిరా. హే రే ఆవు పేడ తిని అర్ధం దిమా కూడా నీకే చెప్తున్నా. ఆవు పేడ తిని అర్ధ దిమా కూడా నీకే చెప్తున్నా. ముస్లింలు అజా ఇచ్చేది ఒక్క నిమిషం మాత్రమే. ఒక్క నిమిషం, లేకపోతే 40 సెకండ్లు లేకపోతే 1 నిమిషం. అంతకమంటే ఎక్కువ ఉండదు. రోజుకు 5 సార్లు 5 నిమిషాలు అంతే. అంతకు మించి ఏదే కానీ ఉండదు. దాని తర్వాత మీ గుళ్ళల్లో కానీ దాంట్లో కానీ ఏం జరుగుతుందో నేను చెప్పను. హిందూ మనోభావాలు దెబ్బతినేలా ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు ప్రవర్తించిన అందరూ కలిసికట్టుగా దాన్ని ఆపాల తప్పితే ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. దేశంలో ఎక్కడ చూసినా హిందూ ముస్లిం గొడవలు. 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నింది, 10 సంవత్సరాల నుంచి ఈ భారతదేశం ఎలా ఉంది, ఎక్కడ చూసినా గొడవలు. ఆంధ్ర రాష్ట్రంలోని గొడవలు ఈ సంవత్సరం నుంచి మొదలైనాయి. ప్లీజ్ దయచేసి అందరూ ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యమే మన భారతదేశానికి బలం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, బాయ్. జై హింద్.